చించినవయ్యా, పరిశుద్ధ రక్తం చిందించినవయ్యా, సిలువలో ప్రాణం అర్పించినవయ్యా, లోకానికి మోక్షం కలిగించినవయ్యా, నీవే నీవే యేసయ్యా, లోకానికి మోక్షం కలిగించినవయ్యా, నీవే నీవే యేసయ్యా, నీ ప్రేమ ఎంతో గొప్పది యేసయ్యా, నీ త్యాగం నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. మన్న పార్శ్వములో నన్ను చుట్టుకున్నాను. భక్తిహీనులు వరద పొల్లు వలె. నా చేతికి కొంచెం చిన్నది ఎలర్జీ వచ్చి పొంగిపోయింది. అక్కడ వరకు ఏమైపోద్దో భయం వేసింది. చాలా ప్రార్థన చేస్తున్నాను. ఆయన చర్చికి రాలేదు. ఎందుకు ఆగుతున్నాడు? చర్చి చాలా రోజుల వరకు రాలేదు. అలాగని చర్చి మీద అడగడం అలాంటివి నాకు అలాంటి వెళ్ళిపోతే చూడండి, దేవుడు వదలడు, మనమే ఇంకా దేవుడిని వదిలేస్తాం. అలాగా మనం ఎప్పుడు ప్రార్థించినప్పుడు చూసారు కదా, ఇక్కడ 15 ఏళ్ళలోనే మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంటే మనం ఆయనలో ఉన్నాం అనుకోండి, ఆయనలాగా ఆయనంత 100% కాకపోతే ఆయన కొంతవరకు మనం ఉన్నాం అనుకోండి, మనం ఏది ప్రార్థించినా అది ఇస్తారని చెప్తున్నారు. హల్లెలూయా. దావీదు కూడా అలాగే ఎల్లప్పుడూ ప్రార్థించారు, అందుకే మహారాజు అయ్యారు. అంతే కదా, అది దావీదు అవన్నీ గొర్రెలు కాపరి. చాలా మంది ఉన్నారు రాజులు ఎంచుకున్నారు, కానీ దావీదుని ఎంచుకున్నారంటే దావీదు ఎల్లప్పుడూ తీగలం అంటే ఆయన కొమ్మ, రాక్షలు అంటే ఆయన రూట్, అదే చెట్టు. మన సంఘం అంతా ఎవరిని తీగలమే, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క బ్రాంచెస్ మాట. అంటే ఆయన ఏంటనుకుంటున్నారు, ఇప్పుడు తీగలు వస్తాయి అలాగా, ఎలాగా వాటర్ వేస్తే తీగలు అన్నీ పెరిగితే తర్వాత దాని తర్వాత ఫ్రూట్ వస్తుంది. ఫ్రూట్ చాలా ఫస్ట్ కాయగా ఉంటుంది, పండు అవుతుంది, తర్వాత పిల్లపాటు చాలా బాగుంటుంది. అదే అలాగా దేవుడికి చేశారు. ద్రాక్ష వల్ల నేను కొమ్మలము మనం